सद्गुरु साईनाथ महाराज की जय। అప్పుడు సాయిబాబా, నీకు అంతటి విశ్వాసం ఉందా అని అడిగారు. ఉన్నది అని అతడు చెప్పగా బాబా అతన్ని కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించారు. అతడు కళ్ళు మూసుకొని నిలబడగా వెంటనే ఎవరో పడ్డట్లుగా ధబేలుమని చప్పుడు వినిపించింది. ఆ శబ్దాన్ని విని చకితుడై కళ్ళు తెరిచి చుట్టూ చూచాడు. తను బంధనం నుండి విముక్తుడై పోలీసులు రక్తసిక్తమై పడి ఉండటం కనిపించింది. దాంతో చాలా గాబరా పడుతూ సాయి మహారాజు వైపు చూడసాగాడు. బాబా నవ్వుతూ అతనితో, ఇప్పుడు నీవు భలేగా పట్టుబడ్డావు. ఇప్పుడు ఎక్కడ అధికారి వచ్చి ఇదంతా చూచి తప్పకుండా నువ్వే నేరస్తుడివని నిన్ను మరలా బందీగా పట్టుకుంటాడు అని చెప్పారు. అతడు, మీరు చెప్పింది నిజమే, ఏదో విధంగా నన్ను విడిపించండి, మీరు తప్ప నన్ను రక్షించే వారెవరూ కనిపించటం లేదు అని వేడుకున్నాడు. దానిని విని బాబా మరలా కళ్ళు మూసుకో అని చెప్పారు. అతడు అట్లే చేసి కళ్ళు తెరిచి చూడగా మరో విశేషం. తను పంజరం బయట ఉన్నాడు. తన వద్ద ఉన్న సాయిబాబాకు సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా అతనిని, ఇప్పుడు చేసిన నమస్కారానికి ఇంతకుముందు చేసిన నమస్కారానికి రెండింటిలో ఏమైనా భేదం ఉన్నదా, బాగా ఆలోచించి చెప్పు అని అడిగారు. అతడు, బాబా, భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరముంది. మొదట కేవలం ద్రవ్యం కోసం నమస్కరించాను. ఇప్పుడు మీరు పరమేశ్వరుడు అన్న భావంతో వందనం చేస్తున్నాను. మొదట నాకు అసలు ఏమాత్రం భక్తి లేదు. పైగా మీరు ముసల్మానులై ఉండి హిందువులమైన మమ్ము భ్రష్టు పట్టిస్తున్నారని నా మనసులో కోపంగా ఉండేది అని చెప్పగా బాబా, నీకు మహమ్మదీయ దేవుళ్లపై భక్తి లేదా అని అడిగారు. లేదని గృహస్థు చెప్పాడు. బాబా అతనితో, మీ ఇంట్లో పంజా లేదు, మొహరం అప్పుడు దానిని పూజ చేయవు, బాగా ఆలోచించుకో. మీ ఇంట్లో కాడ్ బీబీ ఉంది. ముసల్మానులు దేవత అయిన ఆమెను వివాహాది శుభకార్యాలలో పూజించి ఆమెను శాంతపరుస్తారు కదా. అవునని అతను ఒప్పుకున్నాడు. నీకేదైనా కోరిక ఉందా అని బాబా ప్రశ్నించగా అతనికి తన గురువైన రామదాసును దర్శించవలనని కోరిక కలిగింది. బాబా, వెనుకకు తిరిగి చూడు అని అతనిని చెప్పారు. అతడు తిరిగి చూసేసరికి తన ఎదుట సమర్థ రామదాసు వారి పాదాలపై పడగా వారు వెంటనే అదృశ్యమయ్యారు. తరువాత అతడు జిజ్ఞాసతో, బాబా, మీకు వయసు మళ్ళీ మీ శరీరం ముదుసలి వలె కనిపిస్తుంది. మీ ఆయుర్దాయాన్ని మీరెరుగుదురా అని అడిగాడు. నేను ముదుసలి అని అంటున్నావా? ఏది నాతో పరిగెత్తి చూడు అంటూ బాబా పరిగెత్తసాగారు. వారి వెనక గృహస్థుడు పరుగు పెట్టాడు. సాయి మహారాజు వేగంగా పరిగెత్తుతుంటే లేచిన ఆ ధూళిలో వారు అదృశ్యమయ్యారు. గృహస్థునికి మెలకువ కలిగింది. గృహస్థుడు మేలుకొని తన స్వప్నాన్ని ఆలోచించుకుంటుంటే అతని మనసు మారిపోయి బాబా యొక్క మహిమను స్తుతించాడు. సాయి యొక్క సామర్థ్యాన్ని గని సాయి పాదాలయందు అతనికి భక్తి కుదిరింది. సాయి పట్ల ఉన్న పూర్వపు దురభిప్రాయాలు, సంశయాలు తొలగిపోయాయి. చూడగా అంతా స్వప్నమే. అయినా ఆ ప్రశ్నలు జవాబులు విన్న శ్రోతలు వానిలోని గూఢమైన భావార్థాన్ని గ్రహించాలి. ఈ ప్రశ్నోత్తర సంవాదన ద్వారా మద్రాసు గృహస్థుడు చక్కటి జ్ఞానాన్ని పొందాడు. అలా వినోదాల ద్వారా అతనికి బాబా యందున్న విరోధ భావం తొలగిపోయింది. మరునాడు ఉదయం ఆ భక్త బృందం బాబా దర్శనానికి మసీదుకు వచ్చింది. బాబా వారిని కరుణించి వారికి 2 రూపాయల బర్ఫీ మిఠాయిని ఇచ్చారు. అట్లే తమ వద్ద నన్ను 2 రూపాయలను వారందరికీ ఇచ్చి కొంతకాలం వారిని అక్కడ ఉంచుకున్నారు. వారు పాదపూజలు, భజనలు చేశారు. తరువాత కొంతకాలం గడిచాక వారు వెళ్ళిపోవడానికి బయలుదేరారు. వారికి చాలా డబ్బు దొరకలేదు, కానీ బాబా ఆశీస్సులు పుష్కలంగా లభించాయి. అల్లా మాలిక్ బహుత్ దేగా, అల్లా తుమ్హారా అచ్చా కరేగా, అల్లా మీకు చాలా ఇస్తాడు, మీకు శుభం కలుగజేస్తాడు అని అన్నారు.
ఆ ఆశీర్వచనాలే వారికి మార్గంలో అహర్నిశలు ఉపయోగపడ్డాయి. సాయి యొక్క ఆశీర్వాదంతో సాయిబాబాను మనసులో ధ్యానించుకోవటం వలన ప్రయాణంలో వారికి పగలు రాత్రి కలలోనైనా కాసింత ఇబ్బంది కలుగలేదు. బాబా ఆశీర్వాద ఫలితంగా వారి యాత్ర ఏ లోటు లేక సుఖంగా సాగి వారు ఏ బాధలు పడకుండా ఇంటికి చేరుకున్నారు. వారు సంకల్పించిన యాత్రలే కాక అనేక ఇతర యాత్రలు కూడా చేశారు. అందరికీ అనుపమానమైన ఆనందం కలిగింది. సాయిబాబా యొక్క వచనాలలోని అమోఘమైన శక్తిని వర్ణించారు. అంతేకాదు, అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అన్న సాయి సత్పురుషుని ఆశీర్వచనం అక్షర సత్యమై వారి మనోభీష్టం నెరవేరింది. ఈ విధంగా తీర్థయాత్రలకు బయలుదేరిన మద్రాసు బృందం సదాచార సంపన్నులు, సాత్వికులుగా మారి భగవద్భక్తులయ్యారు. వారిని బాబా విముక్తులను చేశారు. ఇటువంటి మరొక రసభరితమైన కథను చెబుతాను వినండి. శ్రద్ధగా భక్తిభావంతో శ్రవణం చేస్తే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. పరమ దయాళువు, భక్తులకు కల్పవృక్షమైన సాయిబాబా ప్రేమతో ఏ విధంగా భక్తుల కోరికలను ఎల్లప్పుడూ తీరుస్తారో వినండి. ఠాణా జిల్లాలోని బాంద్రా పట్టణంలో ఉన్న రఘునాథరావు టెండూల్కరు అను ఒక భక్త శ్రేష్ఠుడు, ధీరుడు, నిశిత బుద్ధి గల పండితుడు, ఎప్పుడూ ఆనందంగా ఉండే గొప్ప ప్రేమ కలవాడు. సాయిబాబా చరణ కమలాల వద్ద లభించే జ్ఞాన మకరందాన్ని ఆస్వాదించాలన్న అభిలాషతో వారి పాదాల వద్ద చేరాడు. సాయినామాన్ని అఖండంగా జపించేవాడు. అతడు సాయి లీలలను భజనమాల అను పుస్తకంలో వర్ణించాడు. వానిని భక్తితో పఠించిన వారికి అడుగడుగునా సాయియే కనిపిస్తారు. అతని భార్య సావిత్రి, వారి జ్యేష్ఠ పుత్రుడు బాబు. విచిత్ర అనుభవాలు కల వారి చరిత్రను వినండి. ఒకసారి మెడికల్ కాలేజీలో అలోపతి వైద్య శిక్షణను పొందిన బాబు అనుమానంతో పరీక్షకు కూర్చోలేదు. అతడు అహర్నిశలు బాగా అధ్యయనం చేశాడు. అయినా తాను పాస్ అవుతానా అని జ్యోతిష్యుని ప్రశ్నించాడు. జ్యోతిష్యుడు పంచాంగం పుటలను తిరగేసి రాసులను, నక్షత్రాలను వేళ్లతో లెక్కపెట్టి గ్రహబలాలను చూచాడు. చివర బాబుతో, నువ్వు బాగా పరిశ్రమ చేశావు, కానీ ఈ సంవత్సరం గ్రహబలం లేదు. వచ్చే ఏడు నీకు శుభప్రదం. నీవు నిస్సందేహంగా పరీక్ష పాస్ అవుతావు అని చెప్పాడు. ఈ మాట విని విద్యార్థికి ధైర్యం సడలిపోయి భయం కలిగింది. తన శ్రమంతా వ్యర్థమయ్యేలా ఉంటే ఇక పరీక్షకు వెళ్ళి ఏమి ప్రయోజనం అని అనుకున్నాడు. తరువాత ఆ విద్యార్థి తల్లి త్వరలోనే షిరిడీకి వెళ్ళింది. ఆమె బాబా చరణాలకు నమస్కరించగా కుశల సమాచార ప్రస్తావన జరిగింది. అప్పుడు ఆమె బాబాతో దీనంగా, అబ్బాయి గ్రహాలు అనుకూలంగా ఉంటే పరీక్ష రాసేవాడు, కానీ జ్యోతిష్యుడు జాతకం చూచి ఈ ఏడు ఆ యోగం లేదన్నాడు. అందువలన అబ్బాయి బాగా చదివి కూడా పరీక్ష రాయనంటున్నాడు. బాబా, ఈ గ్రహదశ ఏమిటి? ఇప్పుడు మాకు ఈ నిరాశ ఎందుకు? ఈ ఏడు ఈ పరీక్ష పాస్ అయిపోతాడని అందరం చాలా ఆశపడ్డాం అని చెప్పింది. ఆమె మాటలను విని బాబా జాతక పత్రికలను చుట్టి స్వస్థ చిత్తంతో ధైర్యంగా పరీక్షకు వెళ్ళమని, నా మాట వినమని బాబుకు చెప్పు. ఎవరి సలహాలు పాటించవద్దు. జాతకాన్ని చూడవద్దు. జ్యోతిష్యుని మాటను విశ్వసించవద్దు. చక్కగా చదువుకోమని చెప్పు. అబ్బాయి తప్పక నెగ్గి కీర్తిని పొందుతాడు. వెళ్ళి నిశ్చింతగా పరీక్ష రాయమని, నిరాశపడవద్దని, నా యందు విశ్వాసం ఉంచమని చెప్పు. బాబా అనుమతిని తీసుకుని ఆ తల్లి ఊరికి తిరిగి వెళ్ళింది. బాబా సందేశాన్ని అబ్బాయికి తెలియజేసి అతనికి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలుగజేసింది. అబ్బాయి సాయి చెప్పినట్లుగా వారి ఆజ్ఞానుసారం ఉత్సాహంగా పరీక్షలన్నిటినీ జవాబులు రాసి పరీక్ష బాగా రాశాడు. రాత పరీక్షలు పూర్తి అయ్యాయి. అన్ని ప్రశ్నలకు బాగా సంతృప్తికరంగా రాశాడు. కానీ అవిశ్వాసంతో, సందేహంతో అతని బుద్ధి మళ్ళీ చలించింది. అతడు ఉత్తీర్ణుడవటానికి అతడు రాసినది సరిపోతుంది, కానీ అది సరిపోదేమోనని అతనికి అధైర్యం.
వాస్తవానికి రాత పరీక్షలో పాస్ అయినా అవలేదని అతనికి అనిపించి ఉదాసీనతతో మౌఖిక నోటి పరీక్షకు వెళ్ళలేదు. మౌఖిక పరీక్ష ఆరంభమైన మొదటి రోజు గడిచిపోయింది. రెండవ రోజు బాబు భోజనం చేస్తుండగా ఒక స్నేహితుడు వచ్చాడు. ఇదేమి ఆశ్చర్యం, పరీక్షకునికి నీ గురించి చింత, టెండూల్కర్ ఎందుకు రాలేదో ఇప్పుడు వెళ్ళి కనుక్కొనిరా అని అన్నారు. రాత పరీక్షలో పాసు కాకపోవటం వలన మౌఖిక పరీక్షకు వెళ్ళే శ్రమ ఎందుకని నిరుత్సాహంగా ఇంట్లోనే కూర్చున్నాడు అని నేను స్పష్టంగా చెప్పాను. అప్పుడు అతడు రాత పరీక్షలో పాస్ అయినట్లుగా ఆ సంతోష వార్త అతనికి అందజేసి, నీవు అతనిని ఉన్న పళంగా వెంటబెట్టుకునిరా అని చెప్పాడు. అని అనగా బాబుకు కలిగిన ఆనందం అడగాల. సాయి మహారాజును స్మరించుకొని ఒక్క క్షణమైన ఆలస్యం చేయకుండా ఉత్సాహంగా పరుగు తీశాడు. శ్రీ సాయి సచ్చరిత 29వ అధ్యాయం 2వ భాగం సంపూర్ణం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।